వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అన్ని పార్టీలతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. అమరావతి విషయంలో ప్రజల అభిప్రాయాన్ని వైసీపీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు వాకౌట్ చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కూడా అమరావతినే రాజధానిగా ఉంచుతాను అని చెప్పేసి బయట చెప్పాడు, లోపల చెప్పాడు. మీకు గుర్తుండి ఉంటుంది, అందరూ కూడా గుంటూరు జర్నలిస్టులే, మీరంతా ఉండుంటారు. 2019లో మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? మీలో ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా. ఆ మీటింగ్లో రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తాడా లేదా అని చెప్పేసి నేను టీవీలో లైవ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆ మీటింగ్లో నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పేసి ఆ రోజున క్లారిటీ ఇచ్చాడు గుంటూరు ప్రజలకి. కానీ అధికారంలోకి రావడంతోనే మాట తిప్పను మడమ తప్పను అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి మాట తప్పి 3 రాజధానులని 3 ముక్కలాటి ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. నేను మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద ఐ వాజ్ ది ఫస్ట్ పాలిటీషియన్. అమరావతి రైతుల్ని విజిట్ చేసినటువంటి పాలిటీషియన్. ఆ రోజున అమరావతి రైతులకి ధైర్యం చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది అని చెప్పేసి ఆ రోజున ధైర్యం చెప్పి